శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి తృతీయ స్థానంలో కేతువు, అదేవిధంగా షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనవస్తుంది. సప్తమంలో బుధాదిత్య యోగము, అష్టంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం కనవస్తుంది. భాగ్యంలో రాహు, రాజ్యంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది. ఇక్కడ రాజ్యంలో బృహస్పతి అనుగ్రహం ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు పడినా ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడితే కానీ ఆర్థిక వ్యవస్థ పెరగదు, పెరిగినా కూడా అది డెఫినెట్గా పెరుగుతుంది. అది నష్టం అయితే జరగదు. నేను కష్టపడ్డాను అంచేది నాకు వచ్చింది ఈ ఫలితం, నువ్వు కష్టపడలే నీకు రాలేదు అనే ఒక డిఫరెన్స్ అనేది కనబడే అవకాశం కనబడుతుంది. అది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాల్లోని ప్రమోషన్స్ కోసం కానీ ఇంక్రిమెంట్స్ కోసం కాబట్టి, లేకపోతే ఇవాళ రేపు ఉద్యోగాలు అలాగంటే ఎవరు బాగా మాట్లాడితే ఎవరు బాగా కన్విన్స్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ తొందరగా వచ్చే అవకాశాలు కనబడతాయి. అటువంటి క్యాండిడేట్స్ ఎవరంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకంటే రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొంచెం ఎలా ప్రయత్నం చేసినా అల్టిమేట్లీ మీకు రావాలి కాబట్టి గోల్. చాలామంది వ్యవహారాలు అలా ఉంటుంటే ఎవరి మీద కాలు వేసుకుని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేస్తారు, ఎవరైనా తొక్కుని ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇవాళ రేపు ఇది వెరీ కామన్ అయిపోతుంది. నేను ఇక్కడ వాటిని ఎంకరేజ్ చేయను, కానీ సహజంగా మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు చేయగలిగితే ఉద్యోగంలోని ఫర్ 2 yearsలో మనకి ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు, మనం ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం కానీ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఫలితం అనేది కనబడుతుంది. స్ట్రెస్ ఎంత తీసుకున్నా అల్టిమేట్లీ మీకు రిజల్ట్ మాత్రం బాగుంటుంది ఉద్యోగరీత్యా. అలాగే వ్యాపారంలో కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అయ్యిందా లేదా అనుకుంటారు, బట్ స్ట్రెస్తో కూడుతుంది. కానీ డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఈ 15 రోజుల్లో దానికి రిజల్ట్ కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే మనం తీసుకుంటే ఆర్థిక వ్యవహారంలో కొంత డెవలప్మెంట్ ఒక 10-20% కనబడుతుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి, అదేవిధంగా మనకు తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ చేసే వాళ్ళకి, స్టీల్, సిమెంట్, ఐరన్ కాకుండా అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళకి, అలాగే రైతాంగానికి ఎస్పెషల్లీ తీసుకుంటే పాడి పంట పండించే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చేవి. పెస్టిసైడ్స్ అనుకోండి, కెమికల్స్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాల అవకాశం బాగానే కనిపిస్తుంది, చెప్పడానికి ఉంది. మంచి డెవలప్మెంట్స్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నా కొంచెం బాగానే ఉంటుంది, ప్రయత్నం చేసుకోండి. కానీ చదువుకునే విద్యార్థులకు మాత్రం కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రయత్నం చేయకండి. ఇంతలో ఫిబ్రవరి 15 తర్వాత మనం ఆలోచించచ్చు దాని గురించి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం 90% మీరేమంటే అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. మంత్రము, సాధన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తే సప్తంలో బుధాదిత్య యోగం, అష్టంలో శని యొక్క ప్రభావం, భాగ్యంలో రాహు యొక్క ప్రభావం ఉంది. ఈ స్ట్రెస్ ఆఫ్ ది అష్టమ స్థానానికి సంబంధించి 6వ ఇంట్లో ఉన్న కుజుడు యొక్క స్ట్రెస్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పచ్చు. అంటే కుజుడు అనేవాడు ఏదో చిన్న చూపిస్తాడు అనారోగ్యాన్ని, దాన్ని మనం కొంచెం ప్రయత్నం చేసి చెక్ చేయడానికి వెళ్తే అది పెద్దదిగా కనిపిస్తుంది. అష్టంలో ఉన్న శనీశ్వరుడు యొక్క ప్రభావం. సో కుజుడి దగ్గరే మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అంచేత ఏంటంటే ఇక్కడ గురువు మంత్ర సాధన చేసుకోవడము, అలాగే గురువు ఎవరిని భావిస్తారు, గణపతి అనుకోండి గణపతి, శివుడు అంటే శివుడు, వానికి అభిషేకం చేయడం, అభిషేకం తీసుకోవడం, దత్తాత్రేయుల వాళ్ళు కూడా గురువు గారు అనొచ్చు. లేదంటే ఔషధానికి సంబంధించిన ధన్వంతరి యొక్క హోమాన్ని కూడా చక్కగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త పడాలి కాబట్టి ఇటువంటి ఏదైనప్పటికీ అష్టమ స్థానంలో శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి అష్ట కష్టాలు పెట్టడానికి వాడి ప్రయత్నం లోపం లేకుండా వాడు చేస్తాడు. ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వేరు, ఉద్యోగంలో ఆర్థిక బలం పెంచుకోవడం వేరు. సో ఇక్కడ స్ట్రెస్ అనేది ఇంట్లో కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది ఏ ప్రయత్నం చేసి ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తామో, ఎందులో మనం ముందుకెళ్ళాలనుకుంటామో, మనం దేన్ని బాగా ఇష్టపడతామో అది మన చేతికి అందలేకుండా స్ట్రెస్ ఇస్తుంది. సో దాని నుండి మనం బయటపడడం చాలా కష్టమైన పని. ఎందుకు శనీశ్వరుడు చాలా బలమైన వాడు అక్కడ. సో ఐదో మన మానవ ప్రయత్నంలో ఒక చిన్న అభిషేకం కానీ, ఎవరినైతే గురువు భావిస్తే ఆ స్వామివారికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది. ఏదైనా రాజ్యంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయిపోవాల్సిన డిస్టర్బెన్స్ అంతా అష్టమ స్థానం వల్ల అవుతుంది తప్ప 10th house జరగదు. కాబట్టి డెఫినెట్గా మీ ఉద్యోగం ఇంటాక్ట్గా ఉంటుంది, మీ వ్యాపారం ఇంటాక్ట్గా ఉంటుంది. వరి ఇవ్వాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.